ఏమేసావురా? డైమండ్ దరిద్రుడా, మళ్ళీ అదేనా? ఒక పక్క నా జీవితంతో ఆడుకుంటూ రూమ్ లో కూర్చొని హాయిగా ప్యాక్ ఆడుకుంటున్నారా? అరే ఆ సెల్ నా చేతిలో పడాలరా, అప్పుడు మీతో ఆడుకుంటానురా. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా. ఆహా. బీర్ బాటిల్ కోసం గొడవ పడి ప్రాణాలు తీసుకోబోయిన ప్రాణ స్నేహితులు. బోర్డు బీర్ బాటిల్ కోసం గొడవ పడ్డం ఏంట్రా స్నేహితులు ఏంటి చండాలంగా. వాళ్ళు స్నేహితులేంట్రా, మనవరా నిజమైన స్నేహితులు. అబ్బో ఫ్రెండ్స్. దోస్త్ మేరా దోస్త్ హే మేరీ జాన్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఈ జీవన తరంగాలలో ముఖ్య గంట సేపటి నుంచి బొంత దొరికిందా? నా బొంద దొరికింది, అందులో క్లాత్ తప్ప క్యాష్ లేదు. అంటే నువ్వు వెళ్లేలోపు బొంత కొనుక్కున్నోడే కొట్టేసి ఉంటాడంటావా? వాడి వాటం చూస్తుంటే వాడికి తెలిసినట్లేదు. ఎందుకులే కెలుక్కుంటావని నేను అడగలేదు. మరైతే డబ్బేమైనట్టు? మధ్యలో ఏదో జరిగింది. ఓరి మీ అయ్యలో డబ్బు ఎక్కడ దొబ్బేస్తుంది నేను టెన్షన్ పడుతుంటే తీరిగ్గా ప్యాక్ ఆడుకుంటారా? ప్యాకెట్ లో మాత్రం టెన్షన్ ఉండదా? 4 జోకర్లు పెట్టుకుని కూడా ఇప్పుడు లైఫ్ వస్తుందో రాదో టెన్షన్ పడిపోయింది. లేదు లేరా, పాపం వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. నేను డ్రాప్. నేను డ్రాపే. నేను సేమ్. హలో, ఎద్దవా నాటకాలు వద్దమ్మా. షో తిప్పిన తర్వాత డ్రాపులు ఉండవు. డబ్బులు తీయండి తీ. 10 రూపాయలే కదరా, వదిలే. ఏ లైట్ తీసుకో. ఏంటి లైట్లు ఫ్యాన్లు తీసుకునేది? కొట్టేసిన పర్స్ అయినా వదిలేస్తానేమో గానీ ప్యాకెట్ లో 10 పైసలు కూడా వదలను. ఒరే నా 10 రూపాయలు పిల్లి గడ్డం సాలి. సాలే ఇవ్వకపోతే ఏం పీకుతావురా? ఏం పీకుతున్నా? అరే రేయ్, నా మీదే చేయి చేసుకుంటారా పొట్టోడా? నీ ఫేస్ కు ప్రిన్స్ మహేష్ బాబు కావాల్సి వచ్చిందా? మమైత్ ఖాన్ మోహన్ దానా? ఏం కూసవ్రా? వీడు కామెంట్ చేస్తే నాకు మూమెంట్ ఇచ్చావు. నన్నే కొడతావరా? ఓరి మీ స్నేహం తగలయ్యా. ఇంతకు ముందే కదరా స్నేహమేరా జీవితం, మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. ₹1000 కట్టరా? ఎంత డబ్బు? ఇది మన బ్యాగ్ లో కొట్టేసిన డబ్బురా. నా 10 రూపాయలు ఇందులో తీసుకోరా. అయినా ఈ డబ్బు మన సూట్ కేసులోకి ఎలా వచ్చిందిరా? ఇంతకీ ఇది మన సూట్ కేసేనా? ఇందాక ఏడుకొండల భార్య సూట్ కేసుతో ఇక్కడికి వచ్చింది. అప్పుడు మారిపోయి ఉంటుంది. ఆవిడకి మాత్రం ఈ సూట్ కేసు ఎలా వచ్చి ఉంటది? తన ఇంట్లో పెట్టిమని సిఐ సింహం 7 కొండలకి ఇచ్చాడు. వెళ్తూ తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతను భార్య చేతికి మారిపోయి ఉంటుంది. అంటే మనకంటే ముందు ఆ సింహం గడు బండభద్ర దగ్గర కొట్టేశాడనమాట. 4 కోట్లు రూమ్ లో పెట్టుకొని 10 రూపాయల గురించి కొట్టుకున్నాం కదరా. స్నేహానికన్నా మిన్న 4 కోట్ల. రే, డబ్బు చేతికి వచ్చేసింది కదా, రాజమండ్రి వెళ్ళిపోదామా? సదేంట్రా, తొక్కలో సెల్ ఫోన్ ఎవరికి కావాలి? ఈ 4 కోట్లు కొట్టేశాననుకో, ఈ పెళ్ళాం కాకపోతే ఇంకో 4 పెళ్ళాలు మెయింటైన్ చేయొచ్చు. ఇయా ఏదేమైనా మన టైం బాగుందిరా. కాదురా, టైం బ్యాడు. ఒకసారి అటు చూడండి. ఒరిజినల్ కృష్ణ మనోహర్ జంప్. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5 ఫ్లోర్ లేకడా పాన్ పాన్. ఏ వేణు కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా. వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరరా. అపార్ట్మెంట్ సెక్రటరీగా ఉండటం బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా.
డబ్బులు ఎంత అంటా మేడ తెలియనట్టు ఫస్ట్ టైమా 2000. ఊరికి ఇష్టమా ఏంటి? అరే రా ఎంతసేపు నుంచోవాలి పంచుడు కమాన్ ఏంటి మా అమ్మ ఏయ్, ఎక్కడికి పర్లేదు త్వరగా కానీ నాకు బయట బోల్డ్ పనున్నాయి కమ్ ఆన్ ఏంటి ఏమైంది ఎవరయ్యా నువ్వు మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి ఎవరే అతను ఏమో ఎవరయ్యా నువ్వు మాట్లాడవే ఏమండి ఈ అమ్మాయి తలుపు తెచ్చి లోపల అని పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు ఊరుకోడే అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000 ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? అదో, అదో, ఈడే, వీడే. డాడీ డాడ్, డాడ్. ఏం ఫ్యామిలీ అండి ఇది. అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అన్నయ్య అసలు ఏం జరిగిందనే ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నా. ఇలాగే పట్టుకున్నాడండి ఇలా పడుతున్నాడా? పిచ్చి మహా రావేటు ఇదిగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాం. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి. మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే క్లియర్ గా చెప్పు ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుక పోలీసా ఏంటండి మీరు ఎవరనుకుంటున్నారు అతను మా అన్నయ్య మా ఊర్లో 100 ఎకరాల ఆసామి 100 ఎకరాలా 80 మాగాని 20 కొబ్బరి తోట ఏక చెక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు ఏమండి మీరు చెప్పండి ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ పర్లేదు ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి. చాలు చాలు. కాఫీ బాగుందా అన్నయ్య అన్నయ్య నువ్వేమనుకోకపోతే మాట అడుగుతా అన్నయ్య అడుగు. నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య చెప్పు. రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్ను ఎలా పిలిచిందా అని. నేను నీ కాలికి బాగుంది చూపించాను. తెగుద్ది. నీకు అంత అవకాశం వెళ్ళలే అన్నయ్య. ఆ, అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు. ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య. అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా? వినాయక చవితి వస్తుంది కదన్నయ్య. ఆహా బాగా చేస్తారేంట్రా? బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుతున్నావు. కాలు జారావా లేదా ఆహా అన్న చెప్పన్నా. లేదురా అన్న నేనెవరు చెప్పనన్నా ప్రామిస్. అది లేదురా. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు అలా ఏమీ You get lost! ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? అబ్బీలో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థ్యాంక్స్ బాబు లాయర్ గారు పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. రాంగ్ నెంబర్.
అమ్మా. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? కాలు జారాను. నిన్న గణేశుడే. చిలక నీ ప్రాణం నా చేతిలో ఉంది. అయిపోయావే నువ్వు. నేనే హీరో నేనే. కొంచెం క్యాష్ అడ్జస్ట్ చేసి. అమ్మ మిత్రద్రోహి, నా మందు తాగి నాకే బిస్కెట్టేస్తావా? ముందు ఆణ్ణి కాదురా, నీ సంగతి చూడాలి. మన డబ్బు వచ్చిన తర్వాత నన్ను సినిమాగా పెట్టి నన్ను హీరో చేస్తారు. అప్పుడు ఒక్కడే చూసుకోవాలరా. హీరో వచ్చారండి, పరిగెట్టండి. వాళ్ళని పట్టుకోండి. చోర్, దొంగ, రాబరీ, సునామీ, వాచర్. No pay. Beer bill 90,000. Beer? Yeah. You said all free? Yeah. Oh, 1 minute. ఇతను ఎవరితను? తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నాడు. ఇదో మాస్టర్ ఇటు రండి. చెప్పండి. ఇప్పుడు ఇది ఫ్రీ అది ఫ్రీ మందు ఫ్రీ అని చెప్పి 90,000 బిల్ అంటాడేంటి? అవును, మందుకు డబ్బులు కట్టాలండి. సర్వీస్ ఫ్రీ. సర్వీస్ మాత్రం ఫ్రీయా? ఇప్పుడు బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. 4 బిగుతారా? మీరు బయలుదేరండి. చంద్రబాబు నాయుడు భలే చెప్పావయ్యా, బిల్లు కట్టకపోతే 4 పీకుతారు. అలా జరగకూడదు. 1 minute. చెప్పన్నా. అర్జెంటుగా నా అకౌంట్లో ₹1,00,000 ఇయ్యి. లేకపోతే వీళ్ళిద్దరు నన్ను పీకేటట్టున్నారు. ఇక్కడ వచ్చి పీకేది ఏముంది కానీ ఆనే ఉండు. కంపెనీ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఓకే. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం. దందాలు సెటిల్మెంట్లతోటే సగం జీవితం సంక్రాంతికి పోయింది. ఫస్ట్ టైం నేను చూడంగానే ఏదో తెలియని అనుభూతి. నిన్న నువ్వు చేసిన సహాయానికి నేను ఫ్లాట్ అయిపోయాను. అందుకు కృతజ్ఞతగా ఆ రుణం ఎలా తీర్చుకుంటున్నానో తెలుసా? తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం ఆ టైప్ కాదు కదా? అబ్బే మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం అమ్మో మేడం వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్ మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణాసం ఏం సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వింటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నన్ను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు. తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. నిన్నెక్కడ ఎవడో ఏమనలేడరా, నువ్వు కాలేజ్ ఛాంపియన్ రా. నీకు అర్థం కాదు. నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నన్నా? నిన్నే. వెళ్ళరా, భయం ఏంటి? నువ్వు వెళ్ళరా బాబు, మమ్మల్ని అందరినీ పిలిచి లోపు వెళ్ళరా. సార్
ఎస్ లోపలరా. సార్ సార్ చూడు బాబు, మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు కాదనలేదు, మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు వద్దనలేదు, కానీ ఇప్పుడు ఏమనంటున్నారు? ఏమైంది సార్? నువ్వే కారణం బాబు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు. నీకా ఆటలు తప్ప పాఠాలు రావు. లేదు సార్, బాగా కష్టపడి చదివి మొత్తం పాస్ అయిపోతాను సార్. వద్దు, నువ్వు కష్టపడద్దు బాబు. నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం. మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం. కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి. ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్లకాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం ఎంత కష్టమో చెప్పు. లేదు సార్, నేను బాగా చదువుతాను సార్. వద్దన్నాను కదా. వద్దయ్యా బాబు, నువ్వు తెల్ల కాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి, మా తెప్పలు మేము పడతాం. ఎలా నింపాలి సార్? వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీదకి ఎక్కించేసేయి. ఆ 10 మార్కులు మేము వేసేస్తాం, నువ్వు పాస్ అయిపోతావు. ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడి ఉంది. దీన్ని నిలబెడతానని నాకు మాట ఇస్తున్నా సార్. ఒట్టు సార్. గిల్లు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇలా అయితే లాభం లేదు. పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నులో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే. ఇదిగో ఏంటయ్యా పని ఇక్కడ? ఎప్పుడు చూడు లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. మాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరడే. మళ్ళీ వచ్చారంటయ్యా. ఏదో ఒకటి చేస్తున్నాం బాబు, మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్ గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్కోడు దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడు. ఎగస్టాలొద్దు బాబు. ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లొద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు. ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు. ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కాలం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగు తీసేయిస్తా. ఛాలెంజ్ 100%. నీతో నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఛాలెంజ్ చేయాలంటే సమబుద్ధి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టుంబ్రీ లెక్చరర్వి, నేను ప్రిన్సిపాల్ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జి తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్.